హాయ్ అండి, హలో. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మొలకలు చేస్తున్నాను. ఈ మొలకలు చేశాను, సగం తినడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే తాలింపు వేద్దామని తీసాను. బాగుంటాయి పెసలతో మొలకలు, నాకైతే చాలా ఇష్టం. హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకోండి కొన్ని మిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తాలింపు వేసుకొని చేసుకున్నాము. ఈవినింగ్ స్నాక్ లాగా సూపర్గా ఉంటుంది. ఆవాలు చిటపట్ల ఆడుతున్నప్పుడు జీలకర్ర, కొంచెం మెంతి కూర వేద్దాం. ఇదిగోండి మెంతి కూర కూడా వేసేసాను. అది కొంచెం చిటపట్లు ఆనిద్దాము. మెంతి కూర మంచిగా తాలింపులో వేగితే మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది. ఒక 2 నిమిషాలు అయిపోయింది. తర్వాత మిరపకాయలు వేసాము. ఇది కొంచెం వేగనిద్దాము. తాలింపులో సూపర్గా ఉంటాయి. నేను ఇక్కడ తీసుకున్నది బజ్జి మిరపకాయలు అనమాట. బాగుంటాయి ఆ మిరపకాయలు తింటూ, కొంచెం ఆనియన్స్ తింటూ ఉంటే. ఆనియన్స్ లాస్ట్ మూమెంట్లో వేసాము. అది ఆనియన్స్ వేగనట్టుగా ఉంటే బాగుంటాయి. కొంచెం మంచిగా వేగనిద్దాం. మెంతి కూరలో ఏ చేసినా బాగుంటుంది. దీంట్లో కొన్ని వాటర్ వేసేసి కడుక్కుందాం స్ప్రౌట్స్ని. మంచిగా అంటే ఎక్కువగా ఉంది అని. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనము ఎప్పుడైనా స్ప్రౌట్స్ మనం చేసుకునేటప్పుడు ఒకసారి వాటర్తో కడిగేసి చేసుకోవాలి. ఏమో నాకైతే దాంట్లో బ్యాక్టీరియాతో ఫామ్ అవుతుంది కదా, ఏమన్నా బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది మనం ఉంటే కడుక్కొని తిన్నది బెటర్ అనిపిస్తుంది. అందుకే మనము తాలింపు వేసేటప్పుడు కానీ లేదా నార్మల్గా తినేటప్పుడైనా గిన్నెలో వేసుకున్నప్పుడు ఆ గిన్నెలో వాటర్ వేసేసి కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసుకుని 2 సార్లు అప్పుడే వాడుతాను. ఈరోజైతే నైట్ డిన్నర్కి ఇదే అనమాట. ఇది ఆల్రెడీ యాపిల్ తిన్నాము. ఇదే డిన్నర్ ఇంకోరోజు. బాగుంటుంది టేస్ట్. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టమ్మీ ఫుల్గా ఉంటుంది.